హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీసాన్వి హోమ్ ఫుడ్స్. సీజన్ వచ్చేసింది కదా, పండు మిరపకాయలు పండు మిర్చి పికిల్ చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అందరూ చాలా బాగా ఇష్టపడతారు అనమాట. మనకి ఇయర్ అంతా దొరకవు కాబట్టి ఈ సీజన్ లో దొరికే పండు మిర్చి పికిల్ టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్ లో అందరూ తినాల్సిన పికిల్ అనమాట. సో మరి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. నేనైతే తెప్పించేసాను ఇప్పుడే. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా పండు మిర్చి కోసం నేను మార్కెట్ అంతా తిరిగాను, అస్సలు దొరకలేదు. దొరికినా బాగాలేదన్నమాట. బాగోకపోతే మనం అస్సలు తీసుకోం కదా, ఫ్రెష్గా ఉండాలి. సో ఇప్పుడైతే 3 kgs పండు మిర్చి అయితే తెప్పించేసాను. సో ఇప్పుడు వీటిని మంచి క్లీన్ చేసేసుకోవాలి. పండు మిర్చి పికిల్ మా మమ్మీ పండు మిర్చి పికిల్ కూడా యాడ్ చేసిందంట. మమ్మీ పండు మిర్చి ఇలా ఫస్ట్ టైం నాకు చూస్తున్నా. నువ్వు చూసావు నాన్న, లాస్ట్ ఇయర్ నేను ఇంట్లోకి చేశాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చిన్నప్పుడు కూడా చేశా. బట్ ఈ పికిల్ ఎప్పుడు కూడా నువ్వు స్కూల్ నుంచి రాకముందే చేసేదాన్ని. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాక అనుకో, నువ్వు అన్ని హ్యాండ్స్ పెట్టావనుకో మండిపోతాయి, నార్మల్గా ఉండదు. కొన్నేమో డార్క్ ఉన్నాయి, కొన్నేమో లైట్ ఉన్నాయి కదా. వాష్ చేద్దాం తీసుకెళ్ళి. ఓకే మమ్మీ, పండించి కూడా కొంతమంది కారం తింటారు, వాళ్ళు బాగా లైక్ చేస్తారనమాట. ఎందుకంటే కారం వాళ్ళకి ఇష్టం. అమ్మో, మామూలు ఘాటు లేదండి, గుంటూరు మిర్చి. సో గుంటూరు పండు మిరపకాయలు కదా, చాలా ఘాటు ఉంది. అసలు వాష్ చేస్తుంటే వీటికి ఉన్న డస్ట్ ని ఇలా అని వాష్ చేస్తుంటే అసలు బకెట్ లో వేసి మా వల్ల కాలేదండి, ఫుల్ కాఫ్. ఇప్పుడు వీటిని ఇదిగో ఇలా క్లాత్ మీద ఆరబెట్టేస్తాను. మార్నింగ్ కి కంప్లీట్ గా ఆరిపోతాయి అనమాట. సో మార్నింగ్ నేను 11 or 12 o'clock కి నేను ఈ పికిల్ అయితే పడతాను. సో చూస్తున్నారు కదా మన దగ్గర ప్రాసెస్ అంతా కూడా ఎంత హైజీన్ ఉంటుందో. సో ఇవి తీయలేదు అనుకుంటున్నారా, ఇవి యాక్చువల్ గా ఇప్పుడు తడి మీద తీయకూడదండి, రేపు మార్నింగ్ తీస్తాను అనమాట. వీటి తొడిమెలు మార్నింగ్ తీసేస్తే అప్పుడు వాటర్ వెళ్ళవు. లేదంటే ఇప్పుడు తీసామనుకో, ఇప్పుడు వాష్ చేసాం కదా, కొంచెం తడి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో రేపు మార్నింగ్ ఇంకా కంప్లీట్ గా పండు మిర్చి పికిల్.